హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రైడర్ విఎన్బి. సో లే లడాక్ రైడ్లో ఈరోజు డే 5. ప్రజెంట్ అయితే పఠాన్కోట్లో ఉన్నాం. పఠాన్కోట్ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి. ఇంకా మనం లే లడాక్, స్పితి వ్యాలీ ఇవన్నీ తిరగాలి. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ వెహికల్స్ కనిపిస్తాయి. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయినాయి మౌంటైన్స్. ఇంకా మనకి ఆల్రెడీ ఇప్పటికి మేము ఒక 3-4 మౌంటైన్స్ ఎక్కి దిగినాం. ఇక చూడండి ఇంత హైట్ ఉన్నాయి మౌంటైన్స్. ఇప్పుడు ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ మనం శ్రీనగర్కి వెళ్ళాలి. శ్రీనగర్ ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. చిన్న బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు పోవాలి. బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ ఉంది చూడండి, రైల్వే బ్రిడ్జ్. మామూలుగా లేదు, అది ఒక రేంజ్లో ఉంది. అది లైక్ GTA 5 గేమ్లో ఉంటుంది, సేమ్ అట్లనే ఉన్నది. ఇప్పుడు చూపిస్తా చూడండి, హైలైట్ ఉంది. అదిగోండి బ్రిడ్జ్. అటు టన్నెల్ ఇటు టన్నెల్, మళ్ళీ టన్నెల్ మధ్యలో నుంచి ఇక్కడ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది. అది అటు నుంచి వస్తుంది ట్రాక్. మనం ఇప్పుడు అక్కడి నుంచి ఇట్లా వచ్చినాం. ఇంకా ఉదంపూర్ ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు ఉంది మనం వచ్చిన రోడ్. అది అట్లా చెప్పాను కదా, మన ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది. అసలు మామూలుగా లేదు ఆఫ్ రోడ్. ఇంకా ఉదంపూర్ 60 ఏమో వస్తుంది నుంచి. శ్రీనగర్ 205 ఉంది. ఇక చూడు మొత్తం ఆఫ్ రోడ్. మొత్తం శ్రీనగర్ వేసరికి మన రైడింగ్ గేర్ బ్లాక్ నుంచి వైట్కి అయిపోతుంది. ఉదంపూర్కి వెళ్ళగానే మనకి NH-44 వస్తుంది. అక్కడ ఎక్కుతాం. ఇక అప్పటిదాకా ఈ గలీజ్ రోడ్లో పోవాల్సిందే, తప్పదు. ఇక మొత్తం ఇట్లా ఉంటుంది అన్నట్టు, ప్యాచ్లు ఉంటుంది. ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది ఇట్లానే, ప్యాచ్లు. ఇది నేను 2024లో వచ్చినప్పుడు ఇట్లనే ఉంది. ఇప్పుడు ఇంకా దరిద్రంగా తయారైంది. అప్పుడు నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఇప్పుడైతే వరస్ట్గా ఉంది. ఇక మీరు ఆల్టర్నేట్ రూట్ కావాలనుకుంటే వయా జమ్మూకి వెళ్తే 50 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. ఒక గంట సేపు ఎక్కువ వస్తాయి, ఒక గంట ఎక్స్ట్రా జర్నీ పడుతుంది అటు NH-44. బట్ ఆ రూటు ఎట్లుంటుందో నాకైతే ఐడియా లేదు, కానీ హైవే రూటు. ఓహో డ్యాన్స్ అయితే అన్న బండి అయితే. స్పీడ్ బ్రేకర్ ఇల్లునే కలిసిపోయిందా? ఈ రోడ్డుకి స్పీడ్ బ్రేకర్ అవసరమే లేదు. ఇవి మనకి జస్ట్ షాంపులే, ఇంకా ముందు ఉంటుంది సినిమా. లడాక్ ట్రయల్స్ అన్నట్టు, అంతే. లడాక్ తను పోతే జుజుబీ. కానీ సో మన లడాక్ రైడ్లో వచ్చిన ఫస్ట్ టన్నెల్ ఇదే. చిన్నగా ఉంటుంది టన్నెల్. ఇక ఇప్పటి నుంచి మనం టన్నెల్లోనే రైడ్ ఉండబోతుంది. మన రైడ్ అంతా ఇక టన్నెల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక టన్నెల్స్ సోన్మార్గ్లో జోజిల్లాబాద్ దగ్గర ఒకటి ఉంటుంది. అది టన్నెల్ కంప్లీట్ అయిందో కాలేదు మరి, అక్కడ ఒకటి ఉంటుంది. ఇక మన రైడ్లో చాలా ఉంటాయి టన్నెల్స్. ఇగో కింద నుంచి రైల్వే ట్రాక్ పోతుంది చూడండి, కింద టన్నెల్. ఫైనల్గా ఉదంపూర్కి అయితే రీచ్ అయినాం. మనకి ఇక్కడ నుంచి ఇంకా NH-44 వస్తుంది, ఇదే అది. ఇటు సైడ్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే జమ్మూ. మన బ్యాక్ సైడ్ వెళ్ళాలి శ్రీనగర్కి. ఇక్కడ నుంచి మొత్తం మనకి ఇక నేషనల్ హైవేసే కనిపిస్తుంది కదా, ఇదే NH-44. స్ట్రైట్ బ్యాక్ ఇటు సైడ్ వెళ్తే జమ్మూ వస్తుంది, ఇటు శ్రీనగర్. ఇంకా ఇక్కడ నుంచి దుమ్ము లేపొచ్చుకోండి. ఇప్పటికీ డే 5 ఇది. 5 డేస్ కాంచి ఎండకు చచ్చిపోతాను అసలు. వీళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు నైట్ రైడ్ చేసినాం ఎండకు తట్టుకోలేక. ఇవాళ ఒక్కరోజు అయితే ఎస్కేప్ అవ్వచ్చు. ఇంకా సమ్మర్ నుంచి ఇక్కడ నుంచి శ్రీనగర్ ఇంకా 185 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. లెఫ్ట్ సైడ్ హార్సెస్ ఉంది. సో ప్రజెంట్ మనం ఉదంపూర్ క్రాస్ చేసి ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాక ఒక రెస్టారెంట్లో లంచ్కి అయినాం. జీరా రైస్ను దాల్ తడక. ఆకలి దంచి కొడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 ఏమో అవుతుంది, అంతేనా బ్రో? 3 అవుతుంది. ఇక్కడ నుంచి శ్రీనగర్ ఇంకా 170 కిలోమీటర్స్ ఉంది.
ఈజీగా ఒక 3 అవర్స్ పైన పడుతుంది. మొత్తం హిల్ స్టేషన్స్. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద టన్నెల్స్ కూడా వస్తాయి ముందు ముందు. సో తినేసి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోవాలి ఇంకా శ్రీనగర్కి. టేస్ట్ ఓకేనా బ్రో? సూపర్. టేస్ట్ బాగుందండి. జస్ట్ ఇప్పుడే లంచ్ చేసి ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాం. ఒక టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ క్రాస్ అవ్వగానే ఫుల్ ట్రాఫిక్. కనిచూపు మేరలో కనిపిస్తలేదు ఎక్కడుందో ఏందో, అసలు కనిపించట్లే. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముగ్జరా టన్నెల్ వెల్కమ్స్ యూ. ఇది ఇంకో టన్నెల్. ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది, మరి అంత లాంగ్ ఉంటుంది. ఇది ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు అంతే. వచ్చేసినాం బయటికి ఆల్రెడీ. అది తెలిసి ఇంకొకటి 2 టన్నెల్స్ వస్తాయి శ్రీనగర్ వేలో మనకి. బాబా అసలు మౌంటైన్ చూడండి ఏమన్నా ఉన్నాయి అసలు. ఇంకా హిమాచల్ ప్రదేశ్లో ఘాటాలు ఉంటుంది, ఎదిరిపోతుంది రోడ్డు. మనం అక్కడికి కూడా వెళ్ళబోతున్నాం. అసలు ఈ రైడ్ మొత్తం రేంజ్లో ఉంటుంది. పీక్స్ అంటే పీక్స్. సో ఇక్కడ ఆగి ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. టైం ఇప్పుడు 6:11 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక్కడ ఆగి. ఇక్కడ ఒక ఫోటోషూట్ చేసినాం ఇక్కడ ఈ ఏరియాలో. అసలు మామూలుగా రాలే, ఫొటోస్ ఏకదమ్ వచ్చినాయి. అవి నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తా చూడండి, సూపర్ ఉన్నాయి. ఫోటోలు మాత్రం ఎగిరిపోయినాయి. శాంసంగ్ S25 అల్ట్రాలో తీసినాం ఆ ఫోటోలు, ఏకదమ్ వచ్చినాయి అసలు. సో లెట్స్ గో. శ్రీనగర్ ఇంకా 107 ఉంది. ఎగ్జాక్ట్గా మా రూమ్కే పెట్టేసిన లొకేషన్. సో మన కోసం శ్రీనగర్లో దేవ్ అండ్ అజయ్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఒక్కసారి ఇక్కడ సీనరీస్ చూడండి, అసలు అద్దరిపోయినాయి. అసలు అంత పైన ఇల్లులు కట్టుకున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏందో అర్థమవుతలే. ఆ ఇల్లు మాత్రం అద్దరిపోయింది అసలు, బ్లూ కలర్లో అక్కడ ఉంది కదా, ఏకదమ్ ఉంది ఆ ఇల్లు. వాళ్ళు రోజు ఎక్కుడు దిగుడికే టైం అంతా పోతుంది కావచ్చు వీళ్ళకి. మళ్ళీ పవర్ సప్లై ఇదంతా అసలు సూపర్. పైన ఎక్కడెక్కడనో ఉన్నాయి ఇల్లులు అసలు. చూడండి ఎంత ఎక్కడనో ఇల్లులు, మామూలుగా లేవుకోండి ఇల్లులు. ఉద్దరిపోయింది అది. అండ్ పక్కనే ఒక రివర్ పోతుంది. ఫస్ట్ వెళ్ళి గేర్ అంతా క్లీన్ చేసుకోవాలి, స్నానం చేయాలి. బైక్ వీలైతే రేపు మార్నింగ్ క్లీన్ చేయాలి. అండ్ శ్రీనగర్ ఎక్స్ప్లోరేషన్ టైం ఉంటే ఇప్పుడు చేద్దాం, లేదంటే రేపే. ఇంకా మళ్ళీ ఒక టన్నెల్ వచ్చింది. దాదాపు ఇది 4th టన్నెల్ అనుకుంటా, 4th or 5th టన్నెల్ ఇది. ఓకే, లెట్స్ గో టు టన్నెల్. సౌండ్ కిరాక్ వస్తుంది మన బండి. సూపర్ ఉంది ఈ టన్నెల్ కూడా, చాలా లాంగ్ ఉంది. ఇది ఎన్ని కిలోమీటర్లు? మనం ఫస్ట్ వచ్చింది మాత్రం 9 కిలోమీటర్స్. అది ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది లేండి, ఎందుకంటే ఇంకా నేను స్టార్టింగ్లోనే ఉన్నా. టన్నెల్లోకి రాగానే చల్లగా ఉంది అసలు. బయట టెంపరేచర్ ఘోరంగా ఉండే. ఇప్పుడు 29 degrees ఉంది టన్నెల్ లోపల. మనం శ్రీనగర్కి వెళ్ళేసరికి 20 degreesకి వచ్చేస్తుంది టెంపరేచర్. మనం రేపటి నుంచి చల్లదనంలో రైడ్ చేయాలి. ఇక మనకు సమ్మర్ నుంచి ఎస్కేప్ అయిపోయినాం. డైరెక్ట్ మనం మళ్ళీ ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయేలోపు రెయినీ సీజన్లోకి ఎంటర్ అవుతాం. అయిపోయిందో, టన్నెల్ నుంచి బయటికి వచ్చేసాం. సూపర్ టన్నెల్ అద్దరిపోయింది అసలు, మామూలుగా లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి లైట్గా స్నో మౌంటైన్స్ కనిపిస్తాయి రైట్ సైడ్. కొంచెం ముందుకు వెళ్ళాలి, బట్ మనం వెళ్ళేసరికి లైట్ డిమ్ అయిపోతే కనిపించవు. మన లక్ ఏంటంటే నార్త్లో 7-7:30 వరకు సన్సెట్ అవుతుంది అన్నట్టు, 7 to 7:30 మధ్యలో. సో మనకు కొంచెం వెళ్తూరు ఎక్కువసేపు ఉంటుంది ఇక్కడ. వెల్కమ్ టు శ్రీనగర్. సక్సెస్ఫుల్గా శ్రీనగర్కి ఎంటర్ అయినాం. టైం 9 అవుతుంది. మళ్ళీ ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్ తీసుకున్నాం. అలా సరదాగా మాట్లాడుకుంటూ వచ్చినాం. సో అందుకే లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఈవినింగ్ 4కే రావాలి, బట్ 4 hours డిలే.
మంచి మంచి మెమరీస్ ఉన్నాయి పోండి ఈ రైడ్లో. టైం వేస్ట్ అయినా సరే ఆ టైంలో మేము మస్తు ఫన్ ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, గ్యాడ్జెట్స్ అన్నీ ఛార్జింగ్ పెట్టాలి. అసలు ఈరోజు డే 5, 4 డేస్లో ఎప్పుడు కూడా గ్యాడ్జెట్స్ ఏది కూడా ఛార్జింగ్ అసలు పెట్టలేదు. బట్ ఈరోజు అన్నీ డ్రై అయిపోయినాయి. ఇన్స్టా 360 పెట్టాలి, మళ్ళీ గోప్రో బ్యాటరీస్ అయిపోయినాయి, అవి 2 ఛార్జింగ్ పెట్టాలి. అండ్ ఫోన్స్, పవర్ బ్యాంక్ అన్నీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అస్సలు మిస్ అవ్వకండి. ఇక శ్రీనగర్ టు కార్గిల్, లే, లడాక్, ప్యాంగాంగ్ లేక్, న్యూబ్రవాలి, హాన్లే ఇదంతా ఏకదమ్ ఉంటుంది. సో డోంట్ మిస్ ద వీడియోస్. మ్యాక్స్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటా. అండ్ హియర్లీ వెల్కమ్ టు ఇది కంటోన్మెంట్ ఏరియా, ఆర్మీ ఏరియా అంటే ఇది. సో ఫైనల్లీ రీచ్ అయినా 9 బాగా అవుతుంది. మనలో అక్కడ కూర్చున్నారు, ఇప్పుడే వచ్చిళ్ళు. లేక్ వెల్కమ్ టు శ్రీనగర్ అండ్ దిస్ ఈస్ ద దాల్ లేక్. అండ్ ఇది ఇంకా మంచి వ్యూ కావాలంటే అటు సైడ్ వెళ్ళొచ్చు, సూపర్ ఉంటుంది. ఆ లైటింగ్ ఉంది చూడండి, అటు సైడ్ వెళ్ళాలి. మన రూమ్ ఎక్కడన్నా తెలుసుకోవాలి అసలు. బ్రో నిజంగా వీడియోస్ బాగున్నాయి, సూపర్ క్లారిటీ కూడా సూపర్ ఉంది. సూపర్ ఉన్నాయి వీడియోస్ మాత్రం. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ భలే ఇస్తాను. అది ఒక ఫ్లోర్ ఇట్లా పోతుంది అన్నట్టు. తీసుకున్నాం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ వెళ్ళి డిన్నర్ చేసి ఇక రూమ్కి వెళ్తాం. మళ్ళీ రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యేసరికి హోటల్స్ బంద్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9:30 అవుతుంది. సో ఫస్ట్ వెళ్ళి తినేసి రూమ్కి వెళ్ళి ఇక గేర్ అంతా పక్క పడేసి ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యి పడుకోవాలి, గ్యాడ్జెట్స్ అన్ని ఛార్జింగ్ పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటిదంటే రేపు కార్గిల్ వెళ్ళడానికి ఓకే అంట, బట్ 1 o'clock లోపే మనం సోన్మార్గ్ క్రాస్ చేయాలి. అది ఇప్పుడు డిస్కస్ చేయాలి లంచ్ డిన్నర్ చేసుకుంటూ. లెట్స్ గో.